తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము. మనం ఆరాధించే దేవుడు మనం ప్రశ్నించేవాడు, ఆరాధించే దేవుడు మనకు పరీక్ష పెట్టేవాడు. పరీక్ష, ఆ పరీక్ష తర్వాత ఫలితాలు, ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తన పిల్లలు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనము తేలిపోకుండా, ఆ పరీక్షలో మనము దేవుని ఎదుట నిర్దోషులుగా మనము కనపరచబడాలి. ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు అడుగుతాడు. దేవుడు ఆదామును ఒక ప్రశ్న వేశాడు. ప్రశ్న జవాబు ఆదాము చాలా సరిగ్గా ఇవ్వలేదు. ఫెయిల్యూర్ ఆన్సర్. ఆదాము నువ్వెక్కడ అంటే, ఆదాము నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం లేదు. ఈ స్వర వినగానే దాక్కున్నాడు. తర్వాత రెండోకి ఆ మాటకి జవాబిస్తున్నాడు. నువ్వు ఇచ్చిన ఈ భార్య వల్లనే, నువ్వు ఇచ్చిన ఈ వల్లనే అంటున్నాడు. ఆన్సర్ సరిగ్గా ఇవ్వలేదు. అబ్రహాం నీ భార్య అయిన శారా ఎక్కడ? అబ్రహాము సరైనటువంటి జవాబును అందించలేకపోయాడు. దేవుడు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు జవాబు చాలా చాలా హృదయపూర్వకంగా, హృదయంలో నుంచి దేవుడు చూస్తున్నాడని మనం ఎరిగి మన యథార్థతను ఒప్పుకోవాలి, మాట్లాడాలి. యాకోబు యాకోబు అని దేవునికి అతని పేరు గురించి తెలిసి కూడాను, నీ పేరేంటి అని ఒక రేవు దగ్గర రాత్రంతా పెనుగులాడుతున్నట్టు ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పేరేంటి అని అడుగుతుంటే, నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. నేను మోసగాడిని. ఆన్సర్, రిజల్ట్, రైట్. ఇక నుంచి నీవు ఇజ్రాయేలుగా పిలువబడతావు. నువ్వు యాకోబుగా కాదు, ఇజ్రాయేలుగా దీవించబడిన వ్యక్తిగా ఉంటావు. యథార్థమైనటువంటి విషయం. అపవాది కూడా ప్రశ్నిస్తాడండి. అపవాది ప్రశ్న చాలా ఆకర్షకరంగా ఉంటుంది. ఇది నిజమా అని అన్నారు. ఇది నిజమా అన్న చోట క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దానికి జవాబుగా ఏం వెతుక్కున్నారంటే, అక్కడ ఉన్నటువంటి అవ్వ ఏం వెతికిందంటే, కన్నులు తెరవబడతాయేమో, కన్నులు ఇది దినమున నీవు దేవతల వల్లే ఉంటావు, నీ కన్నులు తెరవబడతాయి అని ఈ మాటలు చెప్తుంటే ప్రశ్నకు జవాబు ఇదే అనుకుని నడిచారు. దేవుడి యొక్క ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. అపవాది కూడా ప్రశ్నకు జవాబు మనిషిని అట్రాక్ట్ చేయటం. జాగ్రత్త గమనించాలి. సంఘం, దేవుని యొక్క పిల్లలు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు, యవ్వన బిడ్డలు, చిన్న పిల్లలు, మీరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. బిడ్డలను తమ తల్లిదండ్రులు చిన్నప్పుడు భోజనం చేసేటప్పుడు చక్కగా తినిపిస్తారు, ఎలా తినాలో నేర్పిస్తారు. తిని కూర్చొని నేర్చుకునే అలవాటులో కింద పడిపోతున్నా ఎలా తినాలో, ఎలా ఉండాలో, ఎలా స్నానం చేయాలో నేర్పిస్తారు. అది ఎదిగే పిల్లలు వారు స్నానాలు చేసి వచ్చినా వారు చేయగలుగుతారు, వారికి తెలుసు కాబట్టి మనం చేశారా లేదని చూడగలుగుతాం. ఒకవేళ వారిని ప్రశ్నించినా కూడా చిన్న ప్రశ్నకి వారు అనే మాట, చాలామంది మాట ఏంటంటే, ప్రతిదీ నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు అంటారు. ప్రతిదీ నన్ను పరీక్షిస్తావు, ప్రతిదీ నువ్వు భూతత్వం పెట్టి చూస్తావు, ప్రతి చిన్న విషయాన్ని కూడా నువ్వు చాలా పెద్దది చేస్తావు అని చాలామంది పిల్లలు తల్లిదండ్రులు అనేవాళ్ళు లేకపోలేదు. బైబిల్లో నిర్గమాకాండం 15వ అధ్యాయం 25వ వచన భాగంలో ఈ రీతిగా రాయబడింది. ఇజ్రాయేలీయులు ప్రయాణమై వారు వెళుతూ ఉన్నారు. వారు మార్గంలో వారు వెళ్ళినప్పుడు వారికి చాలా చాలా దాహం వేసింది. అప్పటికే వారు సముద్రం మధ్యలో దేవుడు మార్గం చేసి నడిపించబడ్డారు. దాహం వేసింది. దాహం వేయటంలో తప్పులేదు. మనిషి అన్న వాడికి దాహం వేస్తుంది. నీళ్లు వారికి ఎదురుపడ్డాయి. నీళ్ళే కదా తాగాలనుకొని బయలుదేరి వెళ్ళారు. నీళ్లు తాగడానికి వెళితే ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. చేదైన నీళ్లు వాళ్ళే కాదు, నేను నువ్వు కూడా తాగావు. దేవుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు వారిని అక్కడ పరీక్షించెను. దేవుడు వారిని అక్కడ ఏం చేశాడు? దేవుడు చేదును ఏర్పాటు చేసి పరీక్షిస్తాడు. దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు. దేవుడు ఇచ్చిన దాన్ని తీసేసుకొని పరీక్షిస్తాడు. అబ్రహాంకి ఇచ్చి పరీక్షించాడు. నీకు ఇస్తాను, ఇలా ఉంటుంది, ఆకాశ నక్షత్రం కౌంట్ చేయి, లేకపోతే ఇసుకురేణి ఇలా ఉంటుంది కౌంట్ చేయి అన్నాడు. దేవుడు ఇచ్చి పరీక్షించాడు. తర్వాత దేవుడు అన్నాడు, ఇచ్చిన దాన్ని తిరిగి మరలా కుమారుని తీసుకుంటా బలర్పించాలి అంటున్నాడు. తీసుకోవడానికి కూడా పరీక్షిస్తాడు. ఎలా ఉంటుందో స్పందన. దేవుడు ఆరోగ్యం ఇచ్చి పరీక్షిస్తాడు. యోగుకి ఆరోగ్యం తీసేసుకొని పరీక్షించాడు. చిల్ల పెంకు కూడా పెట్టుకుని గెక్కులేని పరిస్థితి. దేవుడు ధనం ఇచ్చి పరీక్షించాడు యోగుని.
దేవుడు ధనం తీసుకొని పరీక్షిస్తాడు, దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు, దేవుడు తీసుకొని పరీక్షిస్తాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు మీ అట్రాక్షన్ జాగ్రత్తగా దేవుని మాటల వైపు మీ హృదయాలు తిప్పబడాలి. వారికి దాహం వేసింది. దాహం వేస్తే నీళ్ళ దగ్గర పోయారు. నీళ్లు ఎలా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి. ఇది తాగలేం అని అక్కడ తాగిపోలేదు. వాళ్ళు ఇక్కడ కంటే అక్కడే నయం అనుకుంటా వెనుకటి సంగతులు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, సనుక్కోవటం మొదలు పెట్టారు, గొనుక్కోవటం మొదలు పెట్టారు. మంచి హృదయాల్లో స్పందన ఎలా వచ్చిందంటే, చిన్న సమస్యలు వస్తే, సమస్యలు పరీక్షలు ఏర్పడితే ఆ పరీక్షకి గొనుగుళ్ళు, సనుగుళ్ళు, గొడవలు మొదలవుతుంటాయి. ఇదే చాలా ప్రాబ్లం. సనుగుడు కాస్త గొనుగుడు కాస్త పెద్ద గొడవగా మారిపోతుంది. దేవుని జనాన్ని గమనించా. దేవుడు పరీక్షించేవా. 139వ కీర్తన 3వ వచన వాక్యం అంటది, నేను నడుచుట పడుకునుట దేవుడు నన్ను పరీక్షిస్తున్నావు. మనం ఆరాధించేవాడు దేవుడు పరీక్షించేవాడు. ఎలా ఉంటామో పరీక్షిస్తాడు. కొంతమంది పిల్లలు పరీక్షలు కలుగుతున్నప్పుడు సంవత్సరం అంతా చదివారు. మరి ఏం చదివారో రాయాలి కదండి ఎగ్జామ్లో. మీరు రాస్తేనే కదా మీరు చదివిన దానికి రిజల్ట్ బట్టి ఓహో మీ కెపాసిటీ ఇలా ఉందా అని అర్థమయ్యేది. బాగా చదువుకోగలిగిన పిల్లలు పరీక్షలను బట్టి కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే కారణం ఏంటి? మంచి రిజల్ట్ మేము పొందుకోబోతున్నాం. కొంతమందికి రిజల్ట్ రాగానే సంతోషమైతే, మరి కొంతమందికి అదే రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే దుఃఖాన్ని కలిగిస్తుంటాయి. దేవుడు కూడా కొన్ని పరీక్షలు శ్రమలో పెడుతుంటాడు. బైబిల్లో కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. మాసిదోనియ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఎలాగుందంటే సంఘం వారందరూ కూడా సంఘం అంతా బహు శ్రమ వలన పరీక్షించబడగా. సంఘం ఎలా పరీక్షించబడుతుందంటే సంతోషంలో పరీక్షించబడలేదు, సంఘం శ్రమలో పరీక్షించబడుతుంది. సంఘం శ్రమలో పరీక్షించబడుతుంటే వారట అత్యధికంగా సంతోషిస్తున్నారంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా శ్రమలు వస్తే సంతోషపడతారా? శ్రమలు కలిగే కొద్ది సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎలా ఉన్నారంటే మాసిదోనియ సంఘం అంతా కూడాను చాలా సంతోషిస్తున్నారు. బైబిల్లో వారి గురించి చెప్పబడింది, వారు నిరుపేదలైనను వారు దాతృత్వ విషయంలో బహుగా విస్తరించబడెను. ఆమేన్. ఎలాంటి వారు వీళ్ళు? చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు ఇవ్వటం విషయంలో విస్తరించబడిపోయారు. పుచ్చుకునేవాడి కంటే ఇచ్చివాడు ధన్యుడు. సంఘం ఏం నేర్చుకుందంటే పేద సంఘమైన శ్రమల కాలంలో ఉన్న, నలిగిపోతున్న, పేదరికంలో ఉన్న మరొకరు పరామర్శించడం, మరొకరు సహాయం చేయడంలో చాలా దాతృత్వం కలిగి విస్తరించబడ్డారు. బైబిల్ అంటాడు, పేతురు తన పత్రికలో 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచన భాగం, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరించబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం శోధనల చేత. ఏ శోధనలు? అగ్ని పరీక్ష వలనైనా శుద్ధపరిచేటటువంటి శోధనల వలన మనం నిలబడాలి. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు సంఘానికి ఏం కలిగిందట? సంఘానికి మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుతుంది. రిజల్ట్ అది. పరీక్షలో నిలబడగలిగితే, అగ్ని వంటి శ్రమలలో పరీక్షలో నిలబడగలిగితే ఒక దినం రాబోతుంది. ఆ దినము మహిమ, ఘనత, మెప్పును దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించేవాడు. దేవుడు పెట్టే పరీక్షలో మనము నిలిచేందుము గాక. గడి చెప్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని చెప్తున్నారు. అంతేకాదు శ్రమ ఓర్పును, జాగ్రత్తగా చదువుదాం. శ్రమ ఏం కలగజేయాలి మనకి? టెంపర్ కాదు, కోపం కాదు, షార్ట్ టెంపర్ కాదు. శ్రమ కలిగే కొద్ది ఓర్పు పట్టడం నేర్పించుకోవచ్చు. ఓర్పు పట్టడం
నేను ఈ విషయంలో నేను నలిగిపోతున్నానయ్యా. ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? ఓర్పు. ఓర్పట తన పిల్లలకి పరీక్షను, ఆ పరీక్ష అదొక నిరీక్షణ కలగజేసి, శ్రమల యందు మనం అతిశయపడదాము. పరీక్ష అనేది దేవుని పిల్లలకు ఒక తరగతి గదిని పెంచింది. ఆమేన్. పరీక్షలు రావాలి, శ్రమలు రావాలి, శ్రమలో నిలబడాలి. నిలబడేటటువంటి వారు ప్రమోట్ అయి ఉన్నతమైన స్థితికి, మరొక స్థలంలో మరొకటి, మాకు కూడా ఇలాంటి అనుభవాలు కలిగి మేము కూడా దీన్ని దాటొచ్చాం, భయపడబోకండి ధైర్యంగా చెప్పగలుగుతారు. ఆమేన్. రాబోయే దినాల్లో మీకు మెప్పు, మహిమ, ఘనతయు కలిగిన గాక. యోసేపును దేవుడు 105వ కీర్తన చెప్పబడింది 19వ వచనంలో, దేవుడు అనేక విధములుగా అతన్ని పరీక్షించాడు. అతను చెప్పినదంతయో సంగతి నెరవేరు వరకు యెహోవా అతన్ని పరీక్షించెను. మనం ఆరాధించే దేవుడు పరీక్షించువాడు. పరీక్ష కలుగుతూ ఉన్నాయి. పరీక్షలో చాలా కష్టం వచ్చింది. యోసేపుని తన ఇంటి వారు, తన అన్నలే నిందించారు. అరే, కలలుగానే వచ్చాడని హేళన చేశారు. పరీక్షలు జరిగాయి. ఓర్పు పట్టాడు. తీసుకెళ్ళి అమ్మేశారు. అమ్మేసినటువంటి ఆ పోతిఫర్ ఇల్లు అతనికి, ఆ యోసేపుకు దేవుడు తోడైనట్టు బట్టి పోతిఫర్ ఇల్లంతా కూడా ఆస్వాదించబడింది. అతని భార్య అతని మీద కన్నేసింది. ఆమె చెప్పినట్లు ఇతను చేయలేదని దేవుని దృష్టిలో ఇది తప్పని, పాపమని దూరం అవుతుండగా అతని మీద నింద మోపి మరలా జైల్లో పెట్టిన దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ఇప్పుడు అతనిని ఎక్కడ తీసుకొచ్చాడంటే, పరీక్ష వలన దేవుని బిడ్డను, పరీక్ష వలన మెప్పు, మహిమ, ఆ ప్రాంతంలోని ఘనతను కలగజేసి నిలబెట్టాడు. ఆమేన్. అట్టి ఘనత పరీక్షలో నిలబడే వారికి కలుగును గాక. ఆమేన్ చెప్తాం గట్టిగా. హల్లెలూయా.